అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా సోదరిమణులారా, మనము 2 రోజుల క్రితం ఒక సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది చూసినాము. అక్కడ ఇద్దరు ముస్లింలు యూదులపై ఫైరింగ్ చేశారు. అందులో కనీసం 16 మంది చనిపోయారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ కిల్లింగ్స్ని ఏ ముస్లిం కూడా సమర్థించలేదు. ఆ తర్వాత వారికి సపోర్ట్గా ఎవరు మాట్లాడలేదు. సరికదా, అక్కడ మనం చూసింది ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇద్దరిలో ఒక దుండగున్ని, ఒక ఉగ్రవాదిని ఆపేతందుకు వెళ్ళి అతని గన్ లాక్కున్నవాడు కూడా ఒక ముస్లిమే. అతని పేరు అహ్మద్ అల్ అహ్మద్. ఇక్కడ 2 సంఘటనలు మనం చూస్తున్నాము. చంపినవారు ముస్లిమే మరియు కాపాడినవాడు ముస్లిమే. అతను ప్రాణాలకు తెగించి కాపాడటానికి ప్రయత్నించినాడు. అల్హమ్దులిల్లా. అయితే ఇక్కడ ఒక్క పార్ట్ తీసుకుని మన భారతదేశంలో ఉన్న హిందుత్వవాదులు, బత్తాయిలు అని అంటారు వాళ్ళని. అయితే వాళ్ళు చాలా ముస్లింలకు వ్యతిరేకంగా, ఆ ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా, ఆ తర్వాత అందరినీ కలిసి కట్టుగా తిట్టడం, దూషించడం ఇది మొదలుపెట్టారు. పూర్తి సోషల్ మీడియా మనం చూసినట్లయితే వాటితోనే నిండి ఉంది. అదేవిధంగా కాపాడిన వాడు కూడా ముస్లిమే, మరి అతన్ని ప్రశంసించకూడదా? అది లేదు. ఎందుకనంటే ప్రశంసిస్తే కమ్యూనిటీని మొత్తాన్ని తిట్టడానికి కుదరదు, దూషించడానికి కుదరదు. అందుకనే వాళ్ళు ఒక పాయింట్ తీసుకుని ముస్లింలందరినీ దూషించడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు జరిగేదే, వారు చేసేదే ఈ పని. వారికి ఏదొక్క ఛాన్స్ దొరికినా ముస్లింల మీద విరుచుకుపడతారు, ముస్లింలను తిడుతూ ఉంటారు, మరియు వారిని దూషిస్తూ ఉంటారు. పాకిస్తాన్లని, ఉగ్రవాదులని వారికి ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటారు. అదే మనము ఆస్ట్రేలియాలో చూసినట్లయితే, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్వయంగా ఈ దాడిని ఖండించాడు మరియు అహ్మద్ అల్ అహ్మద్ను ప్రశంసించాడు. అతను తన ప్రాణాలకు తెగించి కాపాడినాడు అని అతన్ని ప్రశంసించినాడు. We are a brave country. Ahmed Al Ahmed represents the best of our country. We will not allow this country to be divided. That is what the terrorists seek. And in Australia, you probably read there's been a very, very brave person actually who went and attacked frontally one of the shooters and saved a lot of lives. So very brave person who's right now in the hospital, pretty seriously wounded. So I great respect to that. మరి టైమ్ మ్యాగజైన్లో కూడా చూసినట్లయితే ఫ్రంట్ పేజ్లో వారు అహ్మద్ అల్ అహ్మద్ యొక్క ఫోటోను వేసినారు. ప్రపంచ మీడియా ఒకవైపు ఉంటే మన భారతదేశ మీడియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వారు ఒకవైపే చూపిస్తూ ముస్లింలను ఇంకా ద్వేషించేలాగా, ప్రతిరోజు కూడా ద్వేషం పెరుగుతూనే ఉంది. అందులో ఇంకా అగ్నికి అజ్యం పోసినట్లు ఈ మీడియా వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసే పని అది. అయితే ఇది వారికి ఉన్న ఒక రోగం, హృదయ రోగం. ఎందుకనంటే ద్వేషం ఏదైతే ఉందో, ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ కూడా హృదయ రోగాలు. ఇవి ఉన్నవారు వారు కూడా ప్రశాంతతో ఉండలేరు, మరియు ఎదుటి వారిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అది పెరిగి పెరిగి వారికే నష్టం కలిగిస్తుంది. మరి ఖురాన్ ఏం చెప్తుందనంటే, ఒక వ్యక్తి అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతను సమస్త మానవాళిని చంపినట్లే. మరియు అదేవిధంగా ఒక వ్యక్తి వేరే మానవుని కాపాడినట్టయితే సమస్త మానవాళిని కాపాడినట్లే. ఈ సంఘటనలు మనం ఈ ఆయత యొక్క 2 కోణాలు చూస్తున్నాము. ఒకటి, చంపినవాడు సర్వ మానవాళిని చంపినట్లే, మరియు కాపాడినవాడు సర్వ మానవాళిని కాపాడినట్లే. ఇంకొక విషయం ఏంటంటే, ఆ చంపిన వారిని ఏ ముస్లిం కూడా సమర్థించడు, ఏ ముస్లిం కూడా అతనికి సపోర్ట్గా మాట్లాడాడు. ఎందుకనంటే వారు చేసింది తప్పు. ఇస్లాం ఏం చెబుతుందంటే, నీకు ఎవరైనా బాధ కలిగిస్తే, ఎవరైనా కష్టపెడితే నీవు అంతే కష్టపెట్టు, అతన్ని అంతే బాధ పెట్టు తప్ప అంతకు ఎక్కువ నువ్వు బాధ పెట్టకూడదు. ఒకరు నిన్ను కష్టపెడితే ఇతరులపై నువ్వు ప్రతీకారం తీర్చుకోరాదు. అది కాకుండా నువ్వు వారిని క్షమిస్తే అది నీకే మంచిది అని ఖురాన్ చెప్తుంది క్లియర్గా. మరి ఆ బోధనలు అల్హమ్దులిల్లా ముస్లింలు చాలా వరకు పాటించడానికి ప్రయత్నిస్తారు. కానీ పనిగట్టుకుని ఈ విద్వేషం పెంచేవారు, విద్వేషం వ్యాపింపజేసేవారు వారి పనే అది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పని చేస్తూ ఉంటారు. ముస్లింలపై ఎలా విషం చిమ్మాలి, ఎలా ఈ వాతావరణాన్ని కలుషితం చేయాలి, మరియు
ఈ ప్రతిరోజు ఏదైతే అగ్నికి అజ్యం పోసినట్లు ద్వేషాన్ని పెంచుతూ పోవాలి, ఆ మంటను ఆర్పకూడదు అన్నట్లుగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది ఎవరికి మంచిది కాదు, మరియు వారికైతే అస్సలు మంచిది కాదు. అయితే ఒక కారణం, నాకు వాళ్ళు అలా చేయడానికి గల కారణం ఒకటి నాకు బోధపడింది ఏంటంటే, 2-3 రోజుల క్రితమే ఒక వ్యక్తిని సన్మానించడం జరిగింది, ఒక బీజేపీ నాయకుడు. అతను ఎవరు అంటే, ఒక ముస్లింను అకారణంగా అతను దూషించాడు, అతన్ని తిట్టాడు, అతన్ని బాధ పెట్టాడు. ఆ వ్యక్తిని పిలుచుకొచ్చి అతన్ని సన్మానించారు. ఏ విధంగానైతే రేపిస్టులను, ఆ తర్వాత మర్డరర్స్ని పూలమాలలు సత్కరించారో, వారి కోసం ర్యాలీలు తీశారో, ఇది కూడా అలాంటిదే. మరి ఇలా చేసినప్పుడు ద్వేషం ఇంకా పెరగకుండా ఉంటుందా? ఇలా చేసే వారిని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు, మరియు వారికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఏమాత్రం వారికి కూడా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఎస్పెషల్లీ మన భారతదేశానికి. అందుకని ఈ ద్వేషాన్ని తగ్గేట్లుగా చూసుకోవాలి తప్ప ఇది పెంచేటట్లుగా, పెరిగిపోయేటట్లుగా చూసుకోకూడదు. కొందరు ఉన్నారు, చాలా మంచి రిపోర్టింగ్ చేస్తారు. అందులో ఒక రాజ్దీప్ సర్దేశాయి అని ఉన్నాడు. అతను ట్వీట్ చేశాడు, 2 కోణాలు ట్వీట్ చేసి ఏమన్నాడంటే, ప్రేజ్ ద హీరో, పనిష్ ద టెర్రరిస్ట్. ఇది చాలా మంచి స్లోగన్. ఇదే అందరూ కూడా పాటిస్తే అల్హమ్దులిల్లా మన ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు, మన భారతదేశం ఉన్నతి సాగిస్తుంది, ప్రగతి సాగిస్తుంది.